హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. ఈ వీడియో షూట్ చేస్తున్న రోజు డేట్ వచ్చేసి 20 ఆగస్ట్ 2026 అండ్ టైం వచ్చేసి మార్నింగ్ 4 AM అయితే అవుతుంది. ఇంత మార్నింగ్ ఈ వీడియో షూట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే ఈరోజు మేము సిద్దిపేట నుంచి వెళ్ళి ఖమ్మం అయితే ట్రావెల్ చేయబోతున్నాం. ఇప్పుడే ఎర్లీ మార్నింగ్. రీజన్ వచ్చేసి చాలా పెద్ద రీజనే ఉంది. అదేంటి అంటే నేను ఇప్పటి వరకు మన తెలుగు ఎక్స్పెరిమెంట్స్ మన ఛానల్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఒక ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీలో ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా మనం అందరం కలిసి సాల్వ్ చేయగలుగుతాం అనే నమ్మకం అయితే నాకు ఉంది. అందు గురించి నేను ఇప్పుడు ఖమ్మం అయితే పోతున్నా. పెద్ద రీజన్ అవుతుంది దాని వెనకాల ఏంటిది అంటే మన సబ్స్క్రైబర్స్లో ఒక తమ్మునికి SMA అనే డిసీజ్ అయితే వచ్చిందనమాట. వాళ్ళు ఆ రికవర్ చేపియడానికి చాలా స్టేట్స్ అయితే తిరిగారు. మన కేరళ వేరేట, తమిళనాడు వేరేట, డిఫరెంట్ స్టేట్స్ తిరిగారు. చాలా హాస్పిటల్స్ని విజిట్ చేసారు. వాళ్ళ దగ్గర ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో అవన్నిటిని సెల్ చేసారు. వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ మొత్తం ఇన్వెస్ట్ చేసారు. అయినా సరే వాళ్ళకి కావాల్సిన డబ్బులు కలెక్ట్ కాలేదు. అంతేకాకుండా ఆ తమ్మునికి ఏదైతే ట్రీట్మెంట్ చేయడానికి ఫర్దర్గా ఇన్ని కావాలంటే దగ్గర 16 to 20 crores అయితే కావాలని చెప్తారు. మనం అందరం అనుకొని ఒకవేళ అమౌంట్ కలెక్ట్ చేయడానికి ట్రై చేసినా కానీ నాకు తెలిసి మనం అంత అమౌంట్ అయితే మనం జనరేట్ చేయలేము, అంత అమౌంట్ కలెక్ట్ చేయలేము అందరి దగ్గర నుంచి వెళ్ళి. మేము ఏం చేద్దాం అనుకుంటున్నాము అంటే మన ఛానల్ ద్వారా, మన ఆడియన్స్ ద్వారా, మా దగ్గర ఉన్న సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా, ఇన్స్టాగ్రామ్స్ కావచ్చు, యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, ఇవన్నిటిని యూజ్ చేసి ఈ డిసీజ్తోని మన తమ్ముడు, మన ఫ్యామిలీలో ఒక మెంబర్ ఎవరైతే బాధపడుతున్నారో ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని గవర్నమెంట్ దృష్టికి అండ్ మన పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దృష్టికి తీసుకోవడానికి అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాము. ఐ హోప్ మన ఫ్యామిలీ చాలా పెద్దది, 1.5 million 15 lakhs సబ్స్క్రైబర్స్ సంబంధించిన ఫ్యామిలీ కాబట్టి నాకు తెలిసి మనం ఈజీగా గవర్నమెంట్ దృష్టికి ప్రాబ్లమ్ని తీసుకోగలుగుతాం. అంతేకాకుండా వాళ్ళు సాల్వ్ చేస్తారని అయితే అనుకుంటున్నా. సో దాని గురించి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి ఆ తమ్ముతో కొన్ని వీడియోస్ షూట్ చేసి మన సోషల్ మీడియా హ్యాండిల్స్లో పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాం. మేబీ ఇది మన కంటెంట్ కాకపోతుండొచ్చు, డిఫరెంట్ కంటెంట్ అవుతుండొచ్చు మన ఛానల్లో. దీనికి మీ నుంచి సపోర్ట్ ఎట్లా వస్తుందని కూడా నాకు తెలియదు. కాకపోతే ఒక చిన్న విషయం ఆలోచించండి, ఏంటి అంటే మీ ఇంట్లో కూడా మీకు ఫర్దర్గా ఏదైనా అట్లే ప్రాబ్లం వస్తే రావద్దని కోరుకుంటూ ఒకవేళ వస్తే ఫర్దర్గా మీరు నాకు కాంటాక్ట్ అయినా కానీ మన తెలుగు ఎక్స్పెరిమెంట్స్ ఫ్యామిలీ మొత్తం కలిసి ఆ ప్రాబ్లమ్ని కూడా సాల్వ్ చేస్తామనే దృష్టితోనైతే ఆలోచించండి. సో మనం ఎటువంటి ₹1 పేయాల్సిన అవసరం లేదు. మనం చేయాల్సిందల్లా ఈ హెల్త్ ఇష్యూ ఏదైతే ఉందో దీన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోవడమే నా ఇంటెన్షన్. ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని నేను చెప్పా. ఈ వీడియోని మనం ఎటు పెట్టి గవర్నమెంట్ దృష్టికి అయితే తీసుకుపోవాలి. వీడియో ఎండ్లో ఈ వీడియోని ఎవరికి షేర్ చేయాలి, ఎవరికి ట్యాగ్ చేయాలి, ఏంది ఏం కదా అని చెప్పేసి మొత్తం కూడా మీకు చెప్తానే అయితే. సో ఇప్పుడు వచ్చేసి మనం ఖమ్మంకి అయితే బయలుదేరదాం. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడదాం. అసలు ఇష్యూ ఏంది, అసలు ఎన్ని సంవత్సరాల నుంచి ఇది ఉంది, మొత్తం ఎవ్రీథింగ్ కూడా మీకు క్లారిఫికేషన్ అయితే చూపిస్తాం. అమ్మా, సో ఖమ్మం అయితే బయలుదేరాం. ఆల్మోస్ట్ గైస్ మన సబ్స్క్రైబర్ వాళ్ళ ఇంటి దాకానైతే రీచ్ అయినాము. ఇంకా 450 meters ఉంది. 1 minute చూపిస్తుంది. మొత్తానికి ఇంత దూరం ట్రావెల్ చేసి సబ్స్క్రైబర్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాము. ఇప్పుడు మనం ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ని అండ్ అతనితో మాట్లాడి అసలు ఏం డిసీజ్ ఉంది, ఏం కథ, దీనికి సొల్యూషన్ ఏమని చెప్పారు డాక్టర్స్ అయితే తెలుసుకున్నాం. సో మన సబ్స్క్రైబర్ అని చెప్పినా కదా, మన సబ్స్క్రైబర్ వచ్చేసి ఇతనే, గౌతమ్ ఇతని పేరు. సో నేనైతే డిసీజ్ ఉందని చెప్పినో మస్కులర్ డిస్ట్రోఫియా ఉన్నది తమ్మునికి అన్నమాట. రీసెంట్గా హాస్పిటల్ వెళ్తే ఖచ్చితంగా ఇంజెక్షన్ ఇప్పియాలి. ఎంత టైం చెప్పినట్టు చెప్పలేదు, మనీ అయితే 25 crores అవుతుందని చెప్పారు. 25 కోట్లు అని చెప్పిరట ఒక ఇంజెక్షన్కు. మనం అంతా అమౌంట్ కలెక్ట్ చేద్దామని ట్రై చేసినా కానీ అది పాసిబుల్ అయితే కాదు. సో అందు గురించి ఒకవేళ గవర్నమెంట్ని ఇన్వాల్వ్ చేసినట్లయితే, మనం వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినట్లయితే మేబీ అవుతుంది, దీనికి సొల్యూషన్ దొరుకుతుంది అన్న రీజన్తో ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాం ఛానల్లో. అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఏం కదా? 7 years అప్పుడు బాబుకి. 7 yearsకి అప్పటికి స్కూల్ వ్యాన్ ఎక్కలేకపోతుంది. అప్పటికే కాళ్ళు లావు కనిపిస్తున్నాయి. ఓకే, అనిపిస్తుంటే ఒకవేళ ఎట్లనే స్కూల్ వ్యాన్ ఎక్కుతుంటే ఎక్కలేకపోతుండే, కింద పడిపోతుండే ఉండే కొద్ది ఇవి లావుగా అయిపోతుంది. ఇక్కడ ఇవన్నీ మొత్తం లడ్డుగా అవుతున్నాయి. ఇవన్నీ లావుగా అయిపోతుండే ఇంకా వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాం, ఖమ్మం హాస్పిటల్కి. మీరు ఎప్పుడో తీసుకొస్తే అయిపోయేదే, ఇక ఏజ్ ఎక్కువైపోతుంది మీకు, అంటే చిన్నప్పుడు ఇంజెక్షన్ వేపిస్తే అయిపోయేదే అని చెప్పారు. అప్పటి వరకు బాగానే ఉన్నాడు.
అంటే ఇప్పుడు 7 years దాకా మంచిగా ఉన్నాడు, 7 years దాకా మంచిగా ఉన్నాడు, మొత్తం నార్మల్ బాయ్ అట్లా ఉన్నాడు. డిస్ప్లే మీద మీరు ఫోటో చూడొచ్చు ఒకటి, దాంట్లో రైట్ సైడ్ నుంచి సెకండ్ పర్సన్ ఉన్నాడు కదా ఆయన గౌతమే. 7 years వరకు కూడా నార్మల్గా అందరు ఎట్లుంటారో అట్లనే ఉన్నాడు. ఆ తర్వాత నుంచే డిసీజ్ స్టార్ట్ అయింది కొద్ది కొద్దిగా. ఇప్పుడు మీరు చూసినట్లయితే మొత్తం సైడ్కు బెండ్ అయిపోయి ఇంకా సీరియస్ అయితే అవుతుంది అనమాట. అది నార్మల్. దీనికి సొల్యూషన్ గురించి ఎటు తిరిగారు? రెయిన్బోకి వెళ్ళాం, హైదరాబాద్ కిమ్స్కి వెళ్ళాం, తిరుపతి బర్డ్ హాస్పిటల్కి వెళ్ళాం, ఇంకా చాలా చూపించినాం. ఎక్కడికి వెళ్ళినా కానీ ఏదైనా సొల్యూషన్ లేదని చెప్పారా? అక్కడ ట్రీట్మెంట్ అప్పుడే ఏమన్నా రెస్పాండ్ ఏమైనా చేంజ్ అయిందా? ట్రీట్మెంట్ చేయించిన తర్వాత ట్రీట్మెంట్ చేయించినా కానీ టెస్టులు చేస్తున్నారు మామూలుగా, కొద్దిగా మెడిసిన్ ఫిజియోథెరపీ 4 సంవత్సరాలు చేయించాం డైలీ. పక్కన ఊరు తీసుకుపోయి బండి మీద ఫిజియోథెరపీ 4 సంవత్సరాలు చేయించినాం. 4 సంవత్సరాలు కంటిన్యూ 4 సంవత్సరాలు డైలీ తీసుకుపోయి 4 సంవత్సరాలు తీసుకుపోయి చేయించినా కానీ ఆయన అది చేసి ఆయనకి ఆరోగ్యం బాగాలేక ఆయన చనిపోయినా. దానివల్ల ఇంకా ఆఫ్ చేసి రిజల్ట్ ఏం లేదంటారు. రిజల్ట్ ఏం లేదు, 4 సంవత్సరాలు చేయించినా కానీ రిజల్ట్ ఏం రావట్లేదు. మళ్ళీ హైదరాబాద్ పోయాను చిల్డ్రన్స్ హాస్పిటల్కి రేణులో. అక్కడ మా తెలిసిన బంధువులు ఉంటే వాళ్ళ ద్వారా తీసుకుపోయాను. ఆయన చూసి కూడా అప్పుడు మస్కులర్ డిస్పర్షన్ అని చెప్పి చెప్పారు. చెప్పి మీరు మెడిసిన్స్ ఆగిస్తానమ్మా, మీరు ఎన్ని ట్రీట్మెంట్ చేయించినా దీనికి వైద్యం అంటూ లేదని చెప్పి చెప్పారు. సూది కావాలి, సూది మందుతో అయితే తగ్గుతుంది, మీరు అన్ని డబ్బులు పెట్టుకోలేస్తారని అడిగారు. నేను పెట్టలేమండి అని చెప్పి, సో మీ ఇష్టం ఆలోచించుకొని చెప్పండి అని చెప్పారు. వీళ్ళు వచ్చాము. ఓకే, అంటే వీళ్ళకు అంత స్తోమత లేదన్నట్టు. అంటే ఎవరికైనా కానీ ఇప్పుడు మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి ఒక్కటేసారి 26 కోట్లు అన్నారు కదా, 25 కోట్లు మనం ఒక ఇంజెక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అది నాట్ పాసిబుల్. ఒకవేళ మనం కలెక్ట్ చేయాలన్నా కానీ మినిమం ఒకవేళ మేమందరం కలిసి సోషల్ మీడియా దగ్గర వాళ్ళం అందరం ట్రై చేసినాను ఒక 3-4 crores ఏమైనా జనరేట్ చేయగలుగుతాం కావచ్చు, కలెక్ట్ చేయగలుగుతాం కావచ్చు. కానీ 25 crores అంటే మాత్రం అది పాసిబుల్ అయితే కాదు. సో అదే పర్పస్లో హెల్త్ ఇష్యూ ఏదైతే ఉందో ఇది మన గవర్నమెంట్ దృష్టికి మనం తీసుకెళ్ళినట్లయితే మేబీ సొల్యూషన్ దొరికే ఛాన్స్ ఉంది అని అయితే అనుకుంటున్నాము. మీరు లోకల్లో ఎవరిని కాంటాక్ట్ కాలేదా? మీ ఎమ్మెల్యే సార్ని కావచ్చు, ఉపేంద్ర రెడ్డి గారిని కలిసాం, ఎమ్మెల్యే గారిని. ఆయన గారు కూడా హాస్పిటల్కి పోయిరామని చెప్పి రాసి చెప్పారు. అక్కడికి కూడా పోయాము. అక్కడికి పోయినా కూడా అక్కడ కూడా ఇదే సిచ్యువేషన్ చెప్పారు, తీసుకుని వచ్చాము. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని కూడా కలిసినాం, మినిస్టర్ని. మా ఊరు వస్తే మా ఊరు వచ్చిన రోజు కలిసినాం. ఆయన గారు ఒక హాస్పిటల్ అడ్మిట్ చేయండి అని చెప్పి ఇచ్చారు మాకు. నిమ్స్ హాస్పిటల్ చేయమని చెప్పారు. అయితే అక్కడ మాకు తెలిసిన రెడ్డి గారు ఒక ఆయన డాక్టర్ గారు, ఆయన గారిని ఫోన్ చేసి సంప్రదించి వస్తాం సార్ అని చెప్పి అడిగితే ఆయన హాస్పిటల్ కూడా ఏమన్నది, ఖమ్మం మమతా హాస్పిటల్ ఎంతో అది కూడా అంతే. అందులో కూడా దీనికి ఆయనకు తెలుసు, డాక్టర్ గారికి తెలుసు ఆయన గురించి. అక్కడ పోయినా కానీ ప్రయోజనం ఏముండదు, ఏదన్నా కానీ మనం దాని గురించి ప్రాతిపడటం తప్ప ఈ వచ్చి చూపిస్తే ఏముంటుందండి. ఆ ఇంజెక్షన్ గురించి ఏమన్నా అజ్జయ్యరు అని చెప్పేసి అడగలేదా మీరు వాళ్ళని? మేము చెప్తే డాక్టర్ని కాదు, మీరు వీళ్ళని ఎమ్మెల్యేను మినిస్టర్ని కలిసినా అన్నారు కదా, వాళ్ళని అడగలేదా అంటున్నా? చెప్పినాం ఆయన ప్రాబ్లం ముందైతే మీరు హాస్పిటల్ జాయిన్ అయిపోయినా అన్నది. అక్కడికి పోతున్నాం, అక్కడ పరిస్థితి వేరే తిరుగుతుంది. హాస్పిటల్ మెయిన్గా వీళ్ళను కాంటాక్ట్ కానీ రీజన్ ఏంటి అంటే రీసెంట్గా హాస్పిటల్కి వెళ్ళిరట. హాస్పిటల్కి వెళ్తే వీళ్ళనంత తొందరగా ఇంజెక్షన్ ఇప్పియాలి, లేకుంటే ఫ్యూచర్లో ఇంక బాగా ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉన్నది. 1-2 years మ్యాక్స్లో మనం ఇంజెక్షన్ ఇప్పియాలని చెప్పేసి డాక్టర్స్ అయితే చెప్పారట. సో దానికి మనం 1-2 yearsలో వీళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి కూడా 25 crores కలెక్ట్ చేయలేకపోయారు. నాకు తెలిసి ఉన్నాయన్నీ కూడా దగ్గర 15-20 లక్షల ఖర్చు పెట్టుంటాం. 15-20 లక్షల ఖర్చు పెట్టారట ఇప్పటి వరకు ట్రీట్మెంట్ పైన, అయినా కూడా ఏం రిజల్ట్ అయితే రాలేదు. సో ఈ 1-2 yearsలో కూడా వీళ్ళు ఆ 25 crores ఏదైతే ఉందో అంత కలెక్ట్ చేయలేము అన్న పర్పస్లో మమ్మల్ని అయితే కాంటాక్ట్ అయ్యారు. సో మన సబ్స్క్రైబర్కి మనం యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్ లాగా మనం ట్రీట్ చేస్తున్నాం కాబట్టి అందరం కూడా మన ఆడియన్స్ ఎవరైతున్నారో ఖచ్చితంగా ఈ ప్రాబ్లంకి ఏదో ఒక సొల్యూషన్ అయితే వెతకాలి. సో ఎవరి దృష్టికి తీసుకెళ్తే ఇది సొల్యూషన్ దొరికే ఛాన్స్ ఉందో వాళ్ళకి వీడియో షేర్ చేయాలని చెప్పేసి ఈ వీడియో అయితే షూట్ చేసి మెయిన్ ఛానల్ని అప్లోడ్ అయితే చేస్తున్నా. సో ఐ హోప్ ఎక్కడి నుంచి ఏమైనా సొల్యూషన్ వస్తుంది కావచ్చు. ఒకవేళ సొల్యూషన్ వస్తే ఖచ్చితంగా రెస్పాండ్ అయితే అవుతారు. సో మీరు కాంటాక్ట్ అయినా సరే ఇన్స్టాగ్రామ్ త్రూ, లేకుంటే అన్న వాళ్ళ మొబైల్ నెంబర్ డిస్ప్లే మీద పెడతా, ఆ మొబైల్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయినా సరే ఏదైనా సొల్యూషన్ దొరికే ఛాన్స్ ఉందని చెప్తే వాళ్ళకి చెప్పినా సరే సో దాని త్రూ మనకి న్యాయం అయితే కావాలని కోరుకుంటున్నాను. నేను అనుకున్నా ఫస్ట్ ఏమని అనుకున్నా,
అందరిలాగానే ఇప్పుడు బయట చేస్తున్నారు అట్లే స్కానర్లు పెట్టి అకౌంట్ నెంబర్లు పెట్టి మనీ కలెక్ట్ చేద్దాము అని అనుకున్నాం. మనం ఎంత చేసినా కానీ ఒక 2 కోట్లు 3 కోట్లు వేయగలుగుతాం కావచ్చు, మాక్సిమం ఒక 5 కోట్లు వేయగలుగుతాం కావచ్చు. ఆంధ్రాలో దాని మీద కూడా ఇప్పుడు ఎట్లా అవుతుందంటే స్కామ్స్ అవి ఇవి అవుతున్నాయి. సో దాని ద్వారా ఏమవుతుందంటే ఇటువంటి పిల్లలకి ఇప్పుడు జెన్యున్ గా ప్రాబ్లం ఉన్నది వీళ్ళ గురించి కలెక్ట్ చేసేటోళ్ళకి కూడా వాళ్ళు ఆలోచిస్తారు. ఇప్పుడు మొన్న రీసెంట్ గా లిటిల్ కృష్ణ అని చెప్పేసి ఒకటి ఉంది, వాళ్ళకు అమౌంట్ డొనేషన్ చేద్దామంటే ఎవరికి డొనేషన్ చేయాలి ఏంది అని చెప్పేసి పర్టికులర్ గా మనకు తెలియలేదు. నేను డొనేషన్ చేద్దామని చూసినా తెలియలేదు. లాస్ట్ కు నేను యూట్యూబ్ ఛానల్లో ఏదో ఇంపాక్ట్ గురు అని చెప్పేసి అది పెడితే దాంట్లో నుంచి డొనేషన్ చేసిన. ఈ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ వాళ్ళ కాంటాక్ట్ అయ్యామంటే ఆ QR కోడ్ లెవెల్ అసలు ఎవరు మేనేజ్ చేస్తారు, ఎవరు తీసుకుంటారు, పైసలు ఏం అర్థం కాక ఆగిపోయాను. ఇట్లా కూడా ఆగిపోయేటోళ్ళు ఉంటారు. సో అందు గురించే ఎటువంటి మేము అమౌంట్ అడుగుతలేము, ఎటువంటి QR కోడ్లు పెడతలేము, ఏం చేస్తలేము, ఎక్కడి నుంచి ఫండ్స్ అవసరం లేదు. జస్ట్ ఈ గవర్నమెంట్ అఫీషియల్ దృష్టికి ప్రాబ్లం పోయినట్లయితే దాని నుంచి సొల్యూషన్ దొరుకుతుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. దీంట్లో ముఖ్యంగా మేము ఇక గవర్నమెంట్ని ఇన్వాల్వ్ అయితే చేయాలనుకుంటున్నాము. నాకేం చెప్పానో అర్థమైతే లేదు. ఈ ప్రాబ్లం ఎట్లుందంటే ఇప్పుడు చాలా తక్కువ టైం ఉంది అన్నట్టు, తక్కువ టైంలోనే వీళ్ళని తొందరగా ఇంజెక్షన్ ఇప్పియాలి. మీరు చిన్న చిన్న పిల్లలను చూస్తే అందరికీ ఏదో అనిపించి హెల్ప్ చేస్తారు కదా, సేమ్ అట్లే మనోడు కూడా 18 ఇయర్సే, నాకు తమ్ముని లెక్కనే. సో వీళ్ళని తొందరగా 17 ఇయర్సే వీళ్ళని తొందరగా ఇంజెక్షన్ అయితే ఇప్పానట. గౌతమ్ వీడియో చూస్తాను అన్నీ, ఏ ఛానల్ చూస్తావు? అన్ని ఛానల్ చూస్తావా? చెప్పు, మాట్లాడు. చెప్పు, ఏ ఛానల్ చూస్తావు? అన్ని ఛానల్స్ చూస్తావా? ఇప్పుడే మీరు చూసింది చేపల వేట చూసింది. ఓకే, మాటలు వస్తున్నాయి, అంతా మంచిగానే ఉంది ఎవ్రీథింగ్. కాకపోతే బాడీ పొజిషన్ ఏదైతే ఉందో అది మొత్తం చేంజ్ అయిపోతుంది అన్నట్టు, ఇంకా సైడ్ బెండ్ అయిపోతూ ఉంది. దానివల్ల లోపల లంగ్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి అది అని చెప్పేసి ఇంతకుముందుకు ఎక్స్రేగా చూస్తే మాకు కూడా తెలిసింది. ఇది రీసెంట్గా చేయించిందా? ఇది రీసెంట్గా చేయిస్తే ఇట్లా అన్నారట. ఇక ఇగో చూస్తే తెలుస్తుంది మొత్తం ఎంత క్రాస్ ఉంది. ఏర్పడుతుందా కెమెరాలో? మొత్తం మా బాబుకి డబ్బు సహాయం కాకపోయినా ఇట్లనే వైద్యపరంగానైనా ఇంజెక్షన్ గవర్నమెంట్ బాధ్యత తీసుకొని గవర్నమెంట్ పరంగానే మాకు మా బాబుకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ 2 సంవత్సరాలలో ఎట్లనైనా దయచేసి మా బాబుని కాపాడాలని కోరుకుంటున్నాను. ఇంజెక్షన్ ఎక్కడున్నా సరే. ఇన్స్టాగ్రామ్లో నేను ఒక రీల్ అయితే పోస్ట్ చేస్తా, దాంట్లో ఎవరిని ట్యాగ్ చేయాలి ఏం కదా అని చెప్పేసి పర్టికులర్గా మెన్షన్ చేస్తా. వాళ్ళందరినీ ట్యాగ్ అయితే వేయండి. దాని త్రూ మనకు గవర్నమెంట్ నుంచి తొందరగా రెస్పాన్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉన్నది. సో ఫర్దర్గా ఏమైనా అప్డేట్స్ ఉంటే ఇదే వీడియోలో కావచ్చు, లేకుంటే ఫర్దర్గా ఇంకో వీడియోలో కావచ్చు, మేమైతే అప్డేట్స్ ఇస్తూనే ఉంటాం మీకు దీని గురించి. ఇంజెక్షన్ దొరకదా అని చెప్పేసి ట్రై చేద్దాం. ఒకవేళ లాస్ట్ వరకు కూడా మనకు గవర్నమెంట్ నుంచి ఏం రెస్పాన్స్ రాక ఏం అది లేకుంటే ఇంకా వేరే రకంగా కూడా ట్రై చేద్దాం. ఇక నాతో అయినంత ట్రై చేస్తాం ఖచ్చితంగా. ఈ ఇంజెక్షన్ ఇప్పేనికైతే ట్రై చేస్తాం, ఇష్టపెట్టాం. మేము ఆల్రెడీ మీకు చెప్పిన, నేను మీటప్కి వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా మళ్ళీ వస్తాం, నా బర్త్డే ముందు రోజు వీడియో షూట్ చేస్తామని చెప్పిన. నా బర్త్డే రేపే, ఈరోజు వచ్చిన వీడియో అయితే షూట్ చేస్తున్నా. సో హ్యాపీ బర్త్డే అని చెప్పేసి కొన్ని వేల కామెంట్లు చేస్తారు. ఆ వేల కామెంట్ల ప్లేస్లో హ్యాపీ బర్త్డే ప్లేస్లో ఈ వీడియోని ఎవరికైతే షేర్ చేస్తే సొల్యూషన్ దొరికే ఛాన్స్ ఉందో వాళ్ళకి షేర్ చేయండి, సరిపోతుంది అంతే. ఈ పేరేం పేరు? గౌతమ్ కుమార్. మళ్ళీ ఎప్పటిలెక్క నార్మల్ కావాలని ఉందా? మళ్ళీ నువ్వు అట్లా కావాలని అడుగుతున్నావు, ఓకేనా? మేము ఎంత చేయగలుగుతాం అంత చేస్తాం, వీళ్ళని తొందరగా నేను రికవరీ అయిపోయానికి. ఓకే, ఆడియన్స్కి కూడా చెప్పు, అందరు షేర్ చేయండి అని చెప్పు. ఏం మాట్లాడానో అర్థమైతే లేదు పాపం. ఇంత చిన్న వయసులో ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి డిసీజ్తో పోరాడుతూనే ఉన్నాడు. సో వీలైనంత తొందరగా డాక్టర్ ఎంత టైం ఇచ్చారో ఆ టైం లోపల ఇంజెక్షన్ కావాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నా. సో చూద్దాం ఈయన లక్లో ఎట్లుంది, మన నుంచి ఏమన్నా అవుతుందా కాదా అని చెప్పేసి. సో వీలైనంత ట్రై అయితే చేద్దాం మనం, ఓకే? నిద్ర కూడా అసలు పడుకోవడానికి కూడా అంత ఊపిరి రావట్లేదు. 12-2 గంటల వరకు పడుకోడు అసలు. శ్వాస ఆడక ఇట్లా కూర్చొని ఉంటాడా, పండుకుంటాడు? నార్మల్ ఉంటాడు, కొద్దిసేపు పడుకుంటాడు. ఓకే, పడుకున్నా కూడా చాలా ఇబ్బందిగా పడుకుంటాడు. నైట్ టైం ఎట్లా పడుకుంటాడు? కింద పడుకుంటాడా? దీంట్లో బెడ్ మీద పడుకుంటాడా? కొంచెం ఇబ్బందిగానే పడుకుంటాడు పడుకునేటప్పుడు కూడా. మేము ట్రై చేస్తామమ్మా, మాతో అయినంతే చేస్తాం. ఒకవేళ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వేరే వాళ్ళు, వాళ్ళ త్రూ కూడా వేరే అక్కడికి షేర్ చేపిస్తాం, ఎక్కడికైతే పోనా అక్కడికి. ఒకవేళ అయితే మన లక్
ఇక కాకుంటే ఇక మనం ఏం చేయలేము దానికి. 25 కోట్ల నా దగ్గర కూడా ఉన్నదంతా అమ్మిన 25 కోట్లు కాదు. అట్లా ఇప్పుడు ఒక 10 లక్షల 12 లక్షల అయితే నేను ఒక్క వీడియోతోనే నేను అడ్జస్ట్ని 10-12 లక్షలు అంటే ₹1 కోటి దాకైనా కానీ మేము చేయగలుగుతోళ్ళము, జనరేట్ చేయగలిగేటోళ్ళము వాళ్ళని వీళ్ళని కలెక్ట్ చేసి. కానీ 25 కోట్లు అయ్యేసరికి బాగా ఎక్కువ అయిపోయింది అమౌంట్. ఇక అట్లా అన్న దగ్గర నుంచి మేము హాస్పిటల్స్ కూడా ఇక తిరిగి ఆఫ్ చేసాము. ఇట్లా ఇక ఇప్పుడు లంగ్స్ కి వచ్చింది, ఊపిరితిత్తులు మొత్తం ఆయాసం ఇట్లా రావడం. మా బాబుకి వచ్చిన ఈ ప్రాబ్లాన్ని ఎన్నో హాస్పిటల్ తిరిగాము. దగ్గర 15 నుంచి 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాము. ఇంకొక 2 సంవత్సరాలలో ఆ ఇంజక్షన్ కావాలంటున్నారు. ఆ ఇంజక్షన్ గురించి మాకు పూర్తిగా అవగాహన లేదు, మాకు కూడా తెలియదు. దయచేసి అధికారులు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు కానీ చూసి మా బాబుకి ఆ ఇంజక్షన్ ఇప్పించవలసిందిగా నా 2 చేతులు ఎత్తి నమస్కరిస్తూ వేడుకుంటున్నాను. మా బాబుకి ఈ వ్యాధితో చాలా బాధపడుతున్నాడు సార్. మా బాబుకి ఇలాంటి వైద్యం రాకుండా మెల్ల ఫ్రీగా ఇవ్వండి. మా బాబుకి వచ్చిన వ్యాధి చాలా విపరీతమైంది సార్. ఆ ఇంజెక్షన్ కూడా త్వరలో రావాలని, ఎవరికైనా తెలిసి ఉంటే ఆ ఇంజెక్షన్ ద్వారా మా బాబుకి ఇప్పించాలని ప్రభుత్వం హీరోలతోటి కూడా, ప్రభుత్వం తరపున హీరోలు ఎవరైనా. నేను గౌతమ్ వాళ్ళ బ్రదర్ని. చిన్నప్పటి నుంచి ఒక 10 ఇయర్స్ నుంచి తిరుగుతూనే ఉన్నాం. ఒక 15-20 హాస్పిటల్ దాకా తిరిగినాం. ఖమ్మం, హైదరాబాద్, బెంగళూరు, కేరళ, ఇంకా అమెరికా రిపోర్ట్స్ పంపించడం చాలా చేసినాం. 10 నుంచి 15 లక్షల దాకా సింపుల్గా ఖర్చు పెట్టినాం. ఇంకా మా నుంచి మేము కోరుకునేది ఏంటంటే గౌతానికి ఆ ఇంజక్షన్ సచ్ అమౌంట్ అనేది ఉంది, దాని ఇంజక్షన్ మీ వల్ల ఏమైనా అవుతుంది అని కోరుకుంటున్నాం. ఫస్ట్ టైం మనం ఖమ్మం మీటప్ పెట్టినప్పుడు ఎంతమంది అయితే వచ్చారో అంతమంది ఈ వీడియోను ఎక్కడికి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళగలిగినా కానీ మేబీ దాని త్రూ మనకు సొల్యూషన్ దొరికే ఛాన్స్ ఉంది. దగ్గర 3-4 వేల మంది వచ్చారు. ఇంకా చాలా మంది వస్తారని రాలేకపోయారు కావచ్చు. వాళ్ళందరూ ఇంకా వేరే ఎక్కడెక్కడ నుంచి మన వీడియో దగ్గర 2 లక్షల మంది వస్తారు. 2 లక్షల మందికి 2 లక్షల మంది ఒకవేళ వీడియోని గవర్నమెంట్ ట్యాగ్ చేసినట్లయితే, మీ ఎమ్మెల్యే ఎవరు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ కనుక షేర్ చేసినట్లయితే వాళ్ళ అఫీషియల్ దృష్టికి, అంటే ఎమ్మెల్యేస్ కావచ్చు, మినిస్టర్స్ కావచ్చు, వీళ్ళ దగ్గరికి మనం చేర్చగలిగినట్లయితే మేబీ దాని త్రూ మనకు సొల్యూషన్ దొరికే ఛాన్స్ ఉంది. పర్టికులర్గా డిసీజ్ ఉన్నది పేపర్ అయితే ఇవి ఫైల్స్ ఇచ్చారు. ఇట్లా ఈ డిసీజ్ ఉంది బ్రదర్ కానీ. మొత్తానికి గైస్ సేఫ్గా హోమ్కి అయితే రీచ్ అయినాము. అక్కడ వాళ్ళ సిచ్యువేషన్ చూసిన తర్వాత నిజంగా చాలా అంటే చాలా బాధ అనిపించింది. వాళ్ళ పేరెంట్స్ అయితే వాళ్ళ అమ్మని అయితే స్పెషల్గా మాట్లాడలేకపోతుంది, ఆ సిచ్యువేషన్ ఏంది ఏం కదా అని చెప్పేసి. ఈ వీడియో మొత్తంలో మీరు చూసినట్లయితే వాళ్ళకంటే ఎక్కువ నేనే మాట్లాడినా కావచ్చు. దాని రీజన్ ఏంటి అంటే వాళ్ళు నాకు మంచిగా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వాళ్ళ ప్రాబ్లం ఏంది ఏం కదా అని. వీడియోలో చెప్పమంటే వాళ్ళు చెప్పలేకపోతున్నారు. అందు గురించే మ్యాక్సిమం నేనే చెప్పడానికి ట్రై చేసిన వీడియోలో కూడా. సో మన తెలుగు ఎక్స్పెరిమెంట్స్ ఫ్యామిలీ అందరం కలిసి తమ్ముని కాపాడుతామని అయితే నేను అనుకుంటున్నా. ఒకవేళ అది కాకుండా ఇంకా వేరే ఏం జరిగినా కానీ లైఫ్ లాంగ్ ఒక రిగ్రెట్ అయితే ఉంటుంది. ఒకవేళ సేవ్ అయితే మాత్రం లైఫ్ లాంగ్ ఒక అచీవ్మెంట్ లెక్క అయితే ఉంటుంది. ఇది మనం అందరం కలిసి ఒక ప్రాణాన్ని కాపాడినామని చెప్పేసి. సో మీరు ఏ పొలిటీషియన్, ఏ హీరోని, ఏ మినిస్టర్ని అయితే మీరు నమ్ముతారో వాళ్ళతోని ఇది అవుతుంది, వాళ్ళు చేస్తే హెల్ప్ ఆ పిల్లోనికి ఇంజెక్షన్ పడుతుందని చెప్పేసి వాళ్ళకు ఈ వీడియో ఏదైతే ఉందో దాన్ని షేర్ అయితే చేయండి. ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, వేరే ఎక్కడైనా సరే. ఇంకా ఫర్దర్గా ఏమైనా వేస్ ఉన్నా సరే, ఇట్లా కాకుండా ఇంకా వేరే ఏదైనా రూట్ ఉండి దాని త్రూ మనం చేయగలుగుతాము అని ఉన్నా సరే నాకు చెప్పండి. అట్లా కూడా మనం అయితే ట్రై చేద్దాము. సో మేమందరం కలిసి స్టెప్ అయితే తీసుకున్నాం. మీరందరూ కూడా మాతో కలిసి వాళ్ళను ఆ పిల్లోని సేవ్ చేస్తారని అయితే అనుకుంటున్నా. ఇంకేమైనా ఉందా? నాకైతే ఏం చెప్పానో అర్థమవుతలేదు నాకు కూడా సిచ్యువేషన్ వచ్చిన తర్వాత. సో ట్యాగ్ చేయండి అండ్ #, అయితే యూజ్ చేయండి, సేవ్ గౌతమ్ అని చెప్పేసి. సో చూద్దాం, ఇంతకుముందుకు మన కేసులు వచ్చినాయి అన్నీ కూడా సాల్వ్ అవుతాయని, అందరికి ఇంజక్షన్లు పడ్డాయి. ఈ పిల్లని కూడా పడతా లేదా అని చెప్పేసి చూద్దాము. సో ఇది గైస్ ఈరోజు వీడియో. ఇక నా బర్త్డే రోజు ఒక్కటే మిమ్మల్ని అడుగుతున్నా, ఖచ్చితంగా ఈ #, యూజ్ చేయండి, వీడియోని షేర్ చేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలామంది వీడియోని యాడ్ చేసి డబ్బులు సంపాదించాలనుకుంటారు. అట్లా కూడా మీరు అనుకుంటారు కావచ్చు. ఈ వీడియో పైన మాకు ఎటువంటి అమౌంట్ అయితే వద్దు. ఈ వీడియో పబ్లిష్ చేసే ముందు మానిటైజేషన్ ఆఫ్ చేసి మరి పబ్లిష్ చేస్తా. నాకు ₹1 వద్దు ఈ వీడియో మీకు వచ్చేటి. జస్ట్ అతనికి ఇంజక్షన్ పడితే సరిపోతుంది. సో దయచేసి అందరూ కూడా షేర్ చేస్తారు, ట్యాగ్ చేస్తారు అయితే అనుకుంటున్నా. ఇదే నా బర్త్డే గిఫ్ట్ మీరు ఇచ్చేది.
థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక రీల్ అయితే పోస్ట్ చేసిన, అక్కడ కూడా ఎవరిని ట్యాగ్ చేయాలి ఏం చేయాలని చెప్పేసి క్లారిటీగా చెప్పిన. సో అది కూడా ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. నా అఫీషియల్ పేజ్ అయితే ఉంటుంది తెలుగు ఎక్స్పెరిమెంట్స్ సాయి పేజ్లో. సో త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, బాయ్ బాయ్.